ఏం తిన్నారండి టీచర్ గారు? బెండకాయ పులుసు. మీ నాన్న పడుకోలేదా? సెంటు కొట్టుకొని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. సరిపోయింది. సరే చేస్తా. నాకు బా ఆకలేసేస్తుంది. నూడిల్స్ తిందామా? ఎప్పుడు ఏదో ఒకటి మేకలో నవ్వులుతావేంట్రా? ఆ రత్నబాబు కూడా కరెక్ట్ భోజనం టైంకి ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఒక్క పూట తిండి కూడా పెట్టడు. అందుకే ఆడి పిల్లం పాలేరుతో లేచిపోయింది. ఆడేమో ఊరి మీద పడ్డాడు. ఎక్కడున్నారా? వెళ్ళి పని ఏమైంది? ఎక్కడ బా, ఈదులు అందరూ గోలాడేస్తున్నారు కరెంట్ పోతుందని. సర్లే కదా ఈరోజు సెలవు ఇచ్చాం, కలవడానికి వెళ్ళలేదని స్వప్నం అలిగింది బా. ఆ ఫేస్లో నీకు అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? నీ టాలెంట్కి సూక్ష్మజీవుల్ని కూడా స్పష్టంగా చూడగలవు. నీకెన్నిసార్లు చెప్పిన బుర్ర పంచేదేట్రా? పెళ్ళి అయ్యేంతవరకు కరెంట్ అవ్వదని చెప్పాను కదా. ఆ మొక్క మీ ఎక్క చెప్పు, గోలాడేస్తుందిరా బాబు. లైన్ క్లియర్ అయింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. లైన్ మ్యాన్ జాబ్ పర్మనెంట్ అయ్యే వరకు పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోగా మా ఎక్కడికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేస్తున్నాం. అంత ధైర్యం ఒకటి చేస్తాడరా. ఈ జన్మకి నేనే నీ బావా, నువ్వే నా బాబు మరిదేవరా. పంచాయతీలో పెళ్లి కొప్పుకున్నదే అందరూ నన్ను బలవంతం చేశారని కాదు, ఏదో దూరపు చుట్టాను అని. ఏంటి మీ ఇద్దరు చుట్టాలా? ఎలాగా? వీళ్ళ అమ్మగారు తమ్ముడికి మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు తోడుకోళ్ళ చెల్లి ఇచ్చారు. చాలా దూరానుబంధం. మీ అక్కను పెళ్లి చేసుకుంటే మళ్ళీ దగ్గర సంబంధం అయిపోతులే బావా. కట్నం కింద ఏమెత్తారా? వైర్లు బల్బులా? మా నాన్న తిన్నంగా ఉంటే అన్నీ బాగుండేవి. తాగడం తప్ప అప్పుల గురించి పట్టించుకోడు. నేనేమో రత్నబాబు దగ్గర ఇరుక్కుపోయాను. ఇంకేమెత్తానరా? రత్నబాబు ఏంట్రా నీలవేణి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? నూడిల్స్ తినకుండా చేశాడు. అయ్యగారా, రంకు సాగినోడికి పెళ్ళెందుకని ఈ రత్నబాబు అనే బాగుందిరా. ఏమైందండి రత్నబాబు గారు? నీలవేణి మొగుడు ఈరోజు వైన్ షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. లోపలికి వెళ్ళి బట్టలు పూజ కదండి, గుమ్మం దగ్గర తొందరపడ్డారు. మీ బావ కరెంట్ ఆపు ఆన్ చేసేలో పెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను. ఈ రోజే సెలవిట్టి వచ్చాడు దరిద్రుడు. జోగరావు అండి, నీలవేణి ఇంటికి అనుకుంటా అండి. ఎల్లా ఈడు కూడా దోలు తీరిపోద్ది. మీరు పరిగెట్టంత స్పీడ్గా ఆయన బట్టలు పరిగెట్టలేడేమో. పోను ఆటో బుక్ చేయరా? సింపతి నా కొడక. ఇప్పుడు ఏంటంటే నాగబాబు, అది ఈ పోస్టర్ చూస్తుంటే కోతు నుంచి మనిషి అంచెలంచెలుగా ఎదిగినట్లేదు. అంచేత ఈసారి ఎలక్షన్లో ఇద్దరం కలిపి పోటీ చేస్తే ఓడిపోయి అబాస్బాల్ అయిపోతాం. నేను ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఆ సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ నీకు ఇస్తాను. డబ్బులే కావాలంటే ఇంకో ఎకరం రొయ్యల చెరువులు వేసుకుంటాను. నేను ప్రెసిడెంట్గా గెలిస్తే ఆ సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ అయితే నీకే ఇస్తాను. షాపుకి వెళ్తే ఆడు మనకు ఆఫర్ ఇస్తాడు, మనవాడికి ఇవ్వకూడదు. ఈసారి మన గ్రామ దేవతను గట్టిగా మొక్కో. నువ్వు ప్రెసిడెంట్గా గెలిస్తే ఆ సిమెంట్ రోడ్ కాంట్రాక్ట్ నాకు ఇచ్చే. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? మీరు గెలవరానే? ఈసారి ఓటేసినప్పుడు నేను మడతెట్టి బ్యాలెట్ బాక్స్లో వేసేస్తాను. బా రికార్డింగ్ డ్యాన్స్ అందరూ హిందీ వాళ్ళంట, వస్తావా? నేను ఇంటికి వెళ్ళి ఆవలేప్పాలి, అస్సలు అవ్వదు. కంగారు పడకండి, ఈసారి మన ఊళ్ళో కూడా రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించేద్దాం. మీరు స్టేజ్ ఎక్కి ఎంతండి బాగుంటది. ఏ పాటకి డాన్స్ ఎత్తారండి? నీలవేణి ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి, బోడి మొలతో పరిగెట్టామే. నీలవేణి ఇంటి నుండి పరుగు పరుగున వచ్చామండి, దొరికిపోతే దబిడి దిబిడే. వైను షాపులో ఆన మొగుడు, ఇంటికాడ మాజీ ప్రియుడు, జోగారావు తోడయ్యాడే. ఈ చేతులు కాదు కాళ్ళు అనుకో. అలా ఎలా అనుకుంటాం? చేతులు ఏవి? ఇక్కడ దాకా వచ్చే సిగ్గెందుకంటే కాలు పట్టించుకోండి. ఇప్పుడు అక్కడ దాకలే ఇంకోకూడదు అనుభవం, దాన్ని మీరు అవకాశంగా మార్చుకోకూడదు. మీది పోయే కాలం కదండి. అసలే నా గ్యాస్ స్టిక్ వెనకాలే కొండకు. ఇది నా సైజు కాదండి. నీతి చూసావా? ఒక చెప్పుతో నడలేం. ఈ శ్రీసిని చెప్పైనా తెచ్చుకోవాలి, కొత్త చెప్పులైనా కొనుక్కోవాలి. అంచేత చీ ఎదోతో తలనొప్పి ఎందుకు అనుకుంటే ఈసారి తోటలో కలిసినప్పుడు కొబ్బరి మండలో జిన్ను కలుపుకొని తాగేద్దాం. అవునండి, చీ ఏదోతో మనకెందుకు అనుకోండి. ఇప్పుడు సమాధి మీద పలానా పేరు, జననం, మరణం అని శిలాపాలకం మీద ఐడెంటిటీ కోసం ఉంటుంది. నీ బతుక్కి నేనే నీ అడ్రస్.
వాళ్ళతో కలిపి అటకారం ఆడేవనుకో నీ సమాధి మీద శిలాపలకం ఉండదు. హాయ్ దా బావగారు బావగారు పొగరు ఏంటండి టెంపరవరీ టీచర్ గారు, ఏంటి సంగతి? చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు. ఎలాగో నువ్వు ముద్దడిగితే ఇవ్వవు, ఇంకెందుకులే వేరే అమ్మాయిని చూసుకుందాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ లో ఎవరన్నా సెట్ చేయనా? దీపిక ఏ ఉంటదే, నువ్వు నెంబర్ ఇస్తే రాంగ్ నెంబర్ అని చెప్పి మాట కలిపేస్తాం. అది నీలాంటి వాళ్ళకి పడే రకం కాదులే. అంటే అలాంటి మొరటోడికి నువ్వెలా పడ్డావే అని నన్ను అంటుంది. ఆహా, ఇంకేముంది? ఏంటి ఇంట్లోకి వచ్చేసావు? మా నాన్న ఉన్నాడు. మాయా మాయా కాసేపట్లో వస్తాడు. అయితే కాసేపట్లో ముద్దు ముచ్చట్లాంటివి ఏమైనా లేవు. నీకు బ్రతిమలాడించుకోవడం అంటే బాగా ఇష్టం కదా? అవును. మా ఫ్రెండ్స్ అంతా పూజ ఇంకా నీకు ముద్దు పెట్టలేదా అని ఏడిపిస్తున్నారే. ఇప్పుడు ముద్దు పెట్టుకున్న తర్వాత వెళ్ళి వాళ్ళతో గొప్పలు చెప్పుకుంటావు కదా. అంటే ముద్దు కొంచెం మసాలా యాడ్ చేస్తేనే వినేవాడికి వినసొంపుగా ఉంటది. తప్పదా? మనకు రాసి పెట్టుందే. సరే కళ్ళ మూసుకో. సిగరెట్ కంపు. సర్లే ఆగు బా. అబ్బో మధురమే ఈ క్షణమే మధురమే మధురమే మనసుకి తగిలిన ముత్తే మధురమే మనకి చెరిగిన హత్తే ఇలా తొలిసారి నా గుండెల్లో అలజడి కలే అనలేని ఓ మైకల్లో తోసావమ్మాడి ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతుంది నామది ఎంత హాయి ఇది ఇంతకాలం ఇది ఏమైపోయింది ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతుంది నామది ఎంత హాయి ఇది ఇంతకాలం ఇది ఏమైపోయింది నిలిచిపోవాయిలా కనులలో వెన్నెలలాగా వేకువలాగా తరగని వెలుగులా పుప్పొడి జల్లే పువ్వులలాగా చిరునవ్వు తాకగా నెమ్మది లేని తుమ్మెదలాగా తిరిగా అన్నుల మిన్నుల కన్నుల దానా నా చూపు నీ వైపు నడిచెను వడివడిగా నేలపై తారకా నా జతే భూమికా ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతుంది నామది ఎంత హాయి ఇది ఇంతకాలం ఇది ఏమైపోయింది ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో
కలిసిపోయావుగా మనసులో ముద్దుల గుమ్మ ముత్తడి బొమ్మ వదలనే వదలనే ఎప్పటికప్పుడు గుప్పెడు గుండెని తిప్పలు పెట్టి తుంటరిగా చప్పుడు చేయని ఉప్పెనలాగా చుట్టేసినావుగా ఉప్పును జల్లే నిప్పులలాగా ఊహలు ఎన్నో రేగెనుగా గుప్పున గుప్పున దుప్పటిలోన వెళ్ళ పుట్టేలాగా నిన్నలు లేని మొన్నలు లేని రంగుల పండుగ వచ్చనుగా కిన్నెర సాని వెన్నెల మొత్తం నా మీద చల్లగా రెప్పలు దాటి స్వప్నములన్నీ వాకిలి ముందే వాలెనుగా నిద్రపోయి నిద్రమానే రోజంతా చూసేలాగా ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతోంది నా మది ఎంత ఇది ఇంతకాలం ఇది ఏమైపోయింది ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతోంది నా మది ఎంత ఇది ఇంతకాలం ఇది ఏమైపోయింది ఎంత మాయ ఇది ఎంత మాయ ఇది ఏదో అయిపోతోంది నా మది ఎంత ఇది ఇంతకాలం ఇది అండి రత్నబాబు గారు తింటలేదు ఇది. మీ తమ్ముడితో మాట్లాడారండి? రోజు మాట్లాడుకుంటాం. ఏమన్నాడు? ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిదని అడిగాడు. కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏమివ్వాలో తెలియక ఆగిపోయాం. అదేంటండి అంత మాట అనేశారు? మా అమ్మాయి నిప్పండి. నిప్పే, కానీ వేరే వాడు సిగరెట్ అంటించుకుంటున్నాడు. ఆడెవడో నీకు తెలుసు, మన ఊరి పెజానికానికి తెలుసు. ఇంకా ఎక్కడో చిన్న ఆలోచన నీ సంబంధం కలుపుకుందామని. మరి ఆ కలుపు మొక్కని పీకేస్తావో ఆడితో కలిసిపోతావో. జోగర్ వెళ్ళిపోయాడండి, అనవసరంగా పెట్టెలు పోసారు. ఇప్పుడు నిప్పు రాయేసుకుంటుంది. నేను నిప్పు లాంటి మనిషిని రా. జోగరావు, ఏంటి దాన్ని కొట్టావంట? నిన్నేం చేయలేను కదా, అందుకే నా కూతురికి ఇంత విషం ఇచ్చి నేను నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ఇప్పుడు నీకు అంత కష్టమే వచ్చింది మాయా. ఎవడరా నీకు మాయా? వరసలు కలుపుకో. మాయా దాన్ని నాకు చాలా ఇష్టం. దానికి నేనంటే ఇష్టం. మా అందరికి రాసి పెట్టుంది. దాన్ని బాగా చూసుకుంటాను మాయా. బాగా అంటే? బాగా అంటే నీతో పాటు పొలానికి తీసుకెళ్లి కలుపు మొక్కలు తీస్తావా? దాన్ని చదివించింది ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లి చేయడానికి. ఒక్క పూట కడుపు నిండా భోజనం ఉంటే రెండో పూట బియ్యం గింజల కోసం వెతుకునే బతుకులరా మీవి. తిండికి మరీ అంత ఏట్లేదులే మాయా. మేము ఎంత కొంత సంపాదిస్తున్నాం. ఎంత ఎంత? 3 పూట్ల తిండి, వారానికో సినిమా, నెలకో చీర అడుక్కునే రోజులు పోయాయి. రేపు దానికి పిల్లలు పుడితే కాన్వెంట్లో చదివించగలవా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నాన్న. నువ్వు నోర్వి. అబద్ధాలు చెప్పి లిటిగేషన్తో రూపాయి కడుపు కట్టుకొని దాచిన డబ్బులే. ఇలాంటి ముష్టోడికి చిల్లరేస్తాం గానీ ఉన్నదంతా ఇచ్చేయం. నా మాట తప్పైతే చెప్పు తీసుకొట్రా. నువ్వు చెప్పింది కరెక్టే మాయా, కానీ ఇప్పుడు దాన్ని వదిలేసి బతకాలంటే చాలా కష్టమైపోతుంది. బావా మమ్మల్ని ఇలా వదిలే మాయా. వదలవే, వదులు వదులు మాయా, మాయా, మాయా. కొట్రా, కొట్టు 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 నాన్న. రేపు నీకు ఆడపిల్ల పుడితే నా బాధ ఏంటో అర్థమవుతుంది. మీ నాన్న చచ్చిపోయాక మీ అమ్మ 4 ఏళ్లలో పాచి పని చేసి నిన్ను పెంచిందిరా. రేపు నీకేమన్నా అయితే దాని బతుకు మీ అమ్మలా అవ్వకూడదురా. నీకు దండం పెడతానురా. ఒక్కసారి దాని మొహంలో మీ అమ్మని చూడరా. భరోసా లేని బతుకు నా కూతురు కొద్దురా, వద్దు.
లేదు, నీకు అదే కావాలంటే లేపుకెళ్ళిపోరా. తీసుకెళ్ళిపో. పేదోడు నన్ను బాగా గుర్తు చేశావు మాయ్యా. అది నన్ను చిన్నప్పటి నుంచి చాలా బాధ పెట్టింది. అలాంటి పేదరికం నీ కూతురికి ఎందుకు ఎత్తాను మాయ్యా? మనకు రాసి పెట్టలేదే. మధురమే ఈ క్షణమే, మధురమే నీ చెలిమే. తర్వాత తనకు పెళ్ళి అయిపోయింది. మొన్న పండగ ఊరొచ్చింది. చూడ్డానికి ధైర్యం సరిపోలేదు. డబ్బు మాత్రమే మన స్థాయిని డిసైడ్ చేస్తుందా? సొసైటీ ఎలా ఉందో దానికి అనుకూలంగా బతికేయటమే. ఎదురు తిరిగితే ఒంటరిగా మిగిలిపోతాం. తన సంతోషం కోసం వదిలేశానే. ఏదో ఒక రోజు నా దగ్గరికి వచ్చి నీకన్నా సింగపూర్ సంబంధం మంచిదంటే ఆ రోజు రాకూడదు. ఈ కౌలు రైతు సొంత పొలం కూడా లేనోడి దగ్గర తను కష్టపడకూడదు. ఇవన్నీ తనకు గుర్తుంటాయా? మర్చిపోవడం అందరికీ మంచిదే. మాకు రాసి పెట్టలేదే. పడుకో. తర్వాత ఏమైంది? హైదరాబాద్ వచ్చి ఫోన్ చేస్తారండి. సరే, అలాగేనండి. బాయ్ మాయా. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ డిప్పా. మీరు అప్పబాబు కూడా గూడ్స్ రైలు ఎక్కించాలరా? అలాగే. రే రే, ఏంటమ్మా? తాత చనిపోయాడు. ఏ తాత? హైదరాబాద్ తాత చచ్చిపోయాడు రా. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉంది ఎపిసోడ్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమెంట్స్ అండ్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఎస్, సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కళ. అయితే మనం ఎక్కడ కొంటున్నామంటే తెలివైన నిర్ణయం. మంచి వాతావరణం, పీస్ఫుల్ లైఫ్ ఎవరికో చెప్పండి. దాంతోపాటు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, స్పేసియస్ లివింగ్ ఏరియా, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎస్, దొరుకుతాయి. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. మీరే ఒకసారి సైట్ విజిట్ చేసి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ.